రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హఠాత్తుగా ఒక చిన్న ద్వీప దేశానికి వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకున్నారు. ఆయన ముందస్తు ప్రోగ్రాముల్లో ఎక్కడ కూడా ఇది లేదు. దీన్ని హఠాత్తుగా ఆయన విదేశ పర్యటనలో జొప్పించారు. ప్రధానమంత్రి వాస్తవానికి G7 సదస్సులో పాల్గొనేందుకు కెనడా వెళ్తున్నారు. కెనడా నిజానికి ప్రధానమంత్రిని భారతదేశాన్ని పిలవాలనుకోలేదు, భారతదేశాన్ని పక్కన పెట్టి G7 నిర్వహించాలనుకుంది. కానీ G7లోని మిగతా దేశాలన్నీ భారత్ లేకపోతే ఈ సదస్సుకు అర్థం లేదు, భారత్ని పిలిచి తీరాలి అనేటప్పటికీ మోకాళ్ళ మీద కూర్చుని కెనడా భారతదేశాన్ని మళ్ళీ ఆహ్వానించింది. ప్రధానమంత్రి అక్కడికి వెళ్తున్నారు. ప్రధానమంత్రి వస్తూ క్రొయేషియాకి వెళ్తున్నారు. మాజీ యుగోస్లావియా దేశం, యుగోస్లావియా నుంచి వేరైపోయినటువంటి క్యాథలిక్ దేశం క్రొయేషియా. అయితే ఈ రెండు పర్యటనలతో పాటు ప్రధానమంత్రి ఇంకొక చిన్న ద్వీప దేశానికి వెళ్తున్నారు. ఆ ద్వీపదేశపు ప్రోగ్రాం చాలా హఠాత్తుగా నిర్ణయమైంది. ఆ ద్వీపానికి భారతదేశానికి పెద్దగా వాణిజ్యం లేదు, లేకపోతే పెద్దగా అంత పెద్ద సంబంధాలు లేవు, కానీ ప్రధానమంత్రి అక్కడికి వెళ్తున్నారు. దాని వెనుక చాలా లోతైనటువంటి జియోపొలిటికల్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. అంతర్జాతీయ దౌత్య రాజకీయాలకు సంబంధించిన కూడికలు, తీసివేతలు, కుండలీకరణలు, ఎత్తుగడలతో ముడిపడ్డటువంటి ప్లాన్ ఉంది. అందుకే ప్రధానమంత్రి సైప్రస్కి పర్యటన చేస్తున్నారు. నిజానికి ఇంతకుముందు భారతదేశం నుంచి సైప్రస్లో పర్యటించినటువంటి ప్రధానమంత్రులు ఇద్దరే. 1974లో ఇందిరాగాంధీ పర్యటన చేశారు. ఆమె పర్యటన చేసిన తర్వాత 2002లో అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి వెళ్ళారు. ఆ తరువాత ఏ ప్రధానమంత్రి సైప్రస్కి వెళ్ళలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైప్రస్కి వెళ్తున్నారు. సైప్రస్లో ఆయన పర్యటన చేయడానికి చాలా ప్రత్యేకమైనటువంటి రెండు కారణాలు ఉన్నాయి. అదేంటంటే టర్కీని దిగ్బంధం చేసేందుకు, మూడు వైపుల నుంచి ముప్పేట దాడి చేసేందుకు, టర్కీని టైటన్ చేసేందుకు టర్కీ యొక్క ముగ్గురు శత్రువుల్ని ప్రధానమంత్రి చేరదీస్తున్నారు. శత్రువు మనకు మిత్రుడు అన్నటువంటి చాణక్యుడి విధానంలో భాగంగా టర్కీ ఇటీవల పాకిస్తాన్కి చాలా అనుకూలంగా మాట్లాడింది. పహల్గాం దాడి తరువాత పాకిస్తాన్కి అనుకూలంగా ఉంది. అనేక సార్లు కశ్మీర్ విషయాన్ని ప్రస్తావించింది. టర్కీ బెరక్టర్ డ్రోన్స్ని పాకిస్తాన్కి ఇచ్చింది. పైగా వాటిని నడిపేందుకు టర్కిష్ జవాన్లు వచ్చి పాకిస్తాన్లో యుద్ధంలో పాల్గొన్నారు. పహల్గాం తరువాత జరిగిన 5 రోజుల యుద్ధంలో 2 టర్కిష్ జవాన్లు చచ్చిపోయారు, సోల్జర్స్. వీళ్ళు ఈ డ్రోన్లను ఆపరేట్ చేయడం కోసం వచ్చిన వాళ్ళు, వీళ్ళు కూడా చనిపోయారు. టర్కీ దీని గురించి మాట్లాడటం లేదు. ఎందుకంటే థర్డ్ కంట్రీ కోసము యుద్ధానికి వెళ్ళడం అనేది చాలా పెద్ద విషయం అవుతుంది. కాబట్టి టర్కీ మాట్లాడటం లేదు, పాకిస్తాన్ మాట్లాడటం లేదు. ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్ అన్నట్టుగా ఉన్నారు. కానీ టర్కీ పూర్తి భారత వ్యతిరేక ధోరణిని అవలంబిస్తోంది. కాబట్టి టర్కీని దిగ్బంధనం చేయాలంటే 3 దేశాలని భారతదేశం చేరదీస్తోంది. ఒకటి గ్రీస్, రెండవది ఆర్మీనియా. ఆర్మీనియా కూడా టర్కీ సరిహద్దులో ఉంటుంది. ఆర్మీనియాకి టర్కీకి చాలా సంవత్సరాలుగా ఘర్షణలు ఉన్నాయి. ఆర్మీనియన్ల ఊచకోత టర్కీ చేసింది. కొన్ని వేల మందిని నిర్దాక్షిణ్యంగా ఊచకోత కోయటం జరిగింది. ఆర్మీనియన్ జెనోసైడ్ అని ఇంటర్నెట్లో కొడితే మనకి టర్కీ చేసినటువంటి దురాగతాలు వస్తాయి. సో టర్కీ ఇటు ఆర్మీనియాతో పర్పెచువల్ శాశ్వత యుద్ధంలో ఉంది. అదేవిధంగా ఆర్మీనియా ప్రధాన శత్రువైనటువంటి అజర్బైజాన్కి ఆయుధాలు సరఫరా చేస్తోంది. అజర్బైజాన్ టర్కిష్ డ్రోన్లతోటే ఆర్మేనియాని ఇటీవల యుద్ధంలో ఓడించింది. కాబట్టి ఆర్మీనియా ఒకటి. రెండవది గ్రీస్కి టర్కీకి అనేక రోజుల నుంచి ఘర్షణలు ఉన్నాయి, 2 పొరుగు దేశాలు. దానితో పాటు 3వ దేశము ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెళుతున్నటువంటి దేశము, దాని పేరు సైప్రస్. సైప్రస్ది కూడా చాలా విచిత్రమైనటువంటి చరిత్ర. ఒక చిన్న ద్వీపము, దీని చరిత్ర అంతా గ్రీస్తో ముడిపడింది. ఇప్పుడు ఒక స్వతంత్ర దేశమైంది. ఈ దేశంలో కూలీ నాలీ చేసుకోవడానికి టర్కీ నుంచి వచ్చారు. వచ్చిన వాళ్ళు కొన్ని ఏరియాల్లో మెజారిటీ అయ్యారు. టర్కీ నుంచి వచ్చినటువంటి ముస్లిములు ఈ గ్రీస్ ప్రజలందరినీ కూడా దక్షిణం వైపు తరిమేసేశారు. కశ్మీర్ నుంచి హిందువుల పలాయనంలాగా మొత్తం పలాయనం జరిగింది. దక్షిణంలో ఉన్నటువంటి వాళ్ళు ఒరిజినల్ నివాసులైనటువంటి గ్రీక్ సైప్రియాట్స్,
గ్రీక్ భాష మాట్లాడే సైప్రస్ నివాసులు, మూల నివాసులు వాళ్ళ భూమిని ఆక్రమించుకుని వచ్చినటువంటి వాళ్ళని టర్కిష్ సైప్రియాట్స్ అంటారు. 1974లో టర్కీ ఏకంగా తన సైన్యాన్ని పంపించి సైప్రస్ మీద ఆక్రమణ చేసి సైప్రస్లోని 1/3 భూమిని ఆక్రమించేసుకుని దీనిని వేరే దేశంగా గుర్తించేసింది. టర్కీ ఒకటే గుర్తించింది, మిగతా దేశాలు ఏమీ గుర్తించలేదు. రాజధాని నికోసియాని కూడా మధ్యలో డివైడ్ చేసింది. సో ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుని మధ్యలో ఒక బఫర్ జోన్ని ఏర్పాటు చేసింది. దక్షిణాన టర్కిష్ సైప్రియాట్లు ఒరిజినల్ ప్రపంచమంతా గుర్తించేటటువంటి గ్రీక్ సైప్రియాట్లు ఉంటారు, ఉత్తరాన టర్కిష్ సైప్రియాట్లు ఉంటారు. సో ఈ రకమైనటువంటి టర్కీతో ఘర్షణ చరిత్ర ఉండి టర్కీ యొక్క దురాక్రమణ వల్ల ప్రత్యక్షంగా ప్రభావితమైన సైప్రస్కి ప్రధానమంత్రి వెళ్ళడము ఈ 3 దేశాలతో టర్కీని దిగ్బంధనం చేసేటటువంటి ప్రయత్నంలో భాగంగా వెళ్తున్నారు. అయితే సైప్రస్కి వెళ్ళడంలో ఇంకొక అంతరార్థం కూడా ఉంది. అదేంటంటే మరొక 6 నెలల్లో సైప్రస్ యూరోపియన్ యూనియన్కి సంబంధించిన కౌన్సిల్కి రొటేటింగ్ ప్రెసిడెంట్షిప్ సైప్రస్కి వస్తుంది. అంటే యూరోపియన్ యూనియన్ యొక్క 22-28 దేశాలు తీసుకునే నిర్ణయాలను సైప్రస్ ప్రభావితం చేస్తుంది. కాబట్టి యూరోపియన్ యూనియన్ను వేరుగా డీల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి సైప్రస్కి వెళ్ళడం అనేది చాలా ముఖ్యమైనటువంటి ఎత్తుగడ. అందుకని ప్రధానమంత్రి సైప్రస్కి వెళ్తున్నారు. మరోవైపు గ్రీస్ కూడా ప్రధానమంత్రి తోటి మన భారత ప్రధానమంత్రి భారతదేశంతో చర్చలు జరిపే విషయంలో చాలా ఆసక్తి ప్రదర్శిస్తోంది. ఎందుకంటే గ్రీస్ దేశాధ్యక్షుడు ఇటీవల భారతదేశానికి వచ్చారు. పహల్గాం సంఘటన తరువాత గ్రీక్ మిలిటరీ భారతదేశపు మిలిటరీతోటి అవగాహన ఒప్పందాలు కుదుర్చుకునే ప్రయత్నం చేస్తుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే గ్రీస్ కూడా రఫాల్స్ ఉపయోగిస్తుంది, భారతదేశం కూడా రఫాల్స్ని ఉపయోగించి హ్యామర్ తర్వాత మిగతా మిసైళ్లను ప్రయోగించి పాకిస్తాన్ను పచ్చడి చేసింది. కాబట్టి భారతదేశానికి సంబంధించిన కాంబాట్ డేటా, రఫాల్కి సంబంధించిన ఆపరేషనల్ డేటా, మనము మిసైళ్లను ప్రయోగించిన తీరు, మన వ్యూహము, వీటిని నేర్చుకునేందుకు గ్రీస్ చాలా ఆసక్తిని కనబరుస్తోంది. ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళకు అతిపెద్ద ప్రమాదము టర్కిష్ డ్రోన్స్ నుంచి ఉంది, బెరెక్టర్ డ్రోన్స్. ఈ బెరెక్టర్ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అత్యంత సమర్థవంతంగా భారత్ ఎదుర్కొంది. నిజంగా డ్రోన్ వార్ఫేర్ని అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొన్నటువంటి దేశంగా భారత్ చరిత్రకెక్కింది. ఇప్పుడు ఈ 5 రోజుల పహల్గాం అనంతర యుద్ధంలో ఇజ్రాయెల్ కూడా కొంత విఫలమైంది, కానీ భారతదేశం పూర్తి సఫలమైంది. కాబట్టి భారత్ నుంచి కిటుకులు తెలుసుకోవడం, దీన్ని కంబాట్ డేటా కావాలి ఇంగ్లీష్లో చెప్పాలంటే. కానీ యుద్ధపు కిటుకులు మీరు ఏం చేశారు, మీరు ఎలా చేశారని తెలుసుకోవడం కోసం గ్రీస్ కూడా ఆసక్తి చూపిస్తోంది. ఇటు గ్రీస్, అటు ఆర్మేనియా, ఇటు సైప్రస్, ఈ మూడిటిని టర్కీ చుట్టూ ఈ 3 శత్రు దేశాలతో దిగ్బంధనం చేయించేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైప్రస్కి వెళ్తున్నారు. హఠాత్తుగా సైప్రస్ పర్యటనను నిర్ధారణ చేసుకోవడం వెనుక ఇంత అంతరార్థం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.